తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అమీర్పేట్లోని మున్సిపల్ గ్రౌండ్లో పోటీలను ప్రారంభించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. నేటి నుండి ఈ నెల 12 వరకు జరగనున్నాయి క్రికెట్ పోటీలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులకు తెలియజేశారు. ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మరి ప్రతి సంవత్సరం సచిన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి టోర్నమెంట్స్ రోజు మనం చదువులో బిజీగా ఉన్నప్పటికీ మన లైఫ్లో స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసుకోవడం, మరి 4 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి గేమ్ని కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలవడం ఓడడం అనేది మీ చేతిలో ఉండదు. మనం గెలవాలని ఆడటం, మనకంటే బెటర్ కానీ వేరే వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ క్రికెట్ మ్యాచ్ మరి దీన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తమ్ముళ్ళకి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. మరి తప్పకుండా మీరు బ్రహ్మాండంగా క్రీడా స్ఫూర్తితో ఆడాలని కోరుకుంటూ సెలవు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్లో సంబంధాలు చూడడమే కాకుండా నూతన వధూవరులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఎంతో కష్టపడి మ్యారేజ్ బ్యూరోను ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయమన్నారు. సమాజంలో జరుగుతున్న దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని మంచి సంబంధాలు తేవడంలో ఈ మ్యారేజ్ బ్యూరో ఎంతో తోడ్పాటు అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. మిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్, కష్టపడుతూ పైకి వస్తున్న వ్యక్తి. మరి మంచి క్రమశిక్షణతోటి ఈ సంస్థ నడిపిస్తూ సంస్థ అన్ని రంగాల్లో ముందు తీసుకునే వ్యక్తి. ఈనాడు సంస్థలో చాలామంది పనిచేస్తూ వాళ్ళు మంచి సంబంధాలు చూస్తూ కూడా సంబంధాలు కూడా ఎవరికి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూసుకొని వాళ్ళకి ఆపద వచ్చినా కానీ వాళ్ళ దగ్గరుండి అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నేచర్ మరి ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కేవలం పెళ్లి చేసి వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళు వధూవరులు మరి ఇరు కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నారో అవి కూడా తెలుసుకొని వాళ్ళకు ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళ ఎంబడే ఉంటూ వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో పెళ్లి చూపులు అంటే ఎక్కడో చూసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా వీళ్ళే స్వయంగా దగ్గర చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది ఫారెన్ సంబంధాలపైన ఇష్టపడి పంపిస్తూ ఆడిపోయిన తర్వాత 1 yearలో పట్టిన సంబంధాలు విడాకుల వరకు వస్తున్న సంగతి చూస్తున్నాము. మన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నగారి చేతుల మీదనే ఈ యొక్క సంస్థ ప్రారంభమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా మరి 9 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యొక్క సంస్థ మరి ఇప్పుడు 600 పైన ఈ యొక్క సభ్యత్వం ఉంది. త్రూఅవుట్గా అంతా కూడా తెలంగాణ 10,000 పైన మా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు. మరి అన్ని కులాలకు సంబంధించిన అసోసియేషన్ ఇది. కుల మత భేదం వర్గం లేకుండా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ మ్యారేజ్ బ్యూరో మెంబర్లకు మరి వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ మ్యారేజ్ బ్యూరో ఎలా చేయాలి, సంబంధాలు ఎలా చూపెట్టాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా వాళ్ళకంతా శిక్షణ ఇస్తూ ఈ యొక్క సంస్థ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గత 2024 సంవత్సరంలో రవీంద్ర భారతిలో శ్రీ మహానంది అవార్డు 185 మందికి ఇవ్వడం జరిగింది. అది దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచంలో గిన్నిస్ రికార్డ్. అది శంషీగూడలోని సాయి చరణ్ కాలనీలోని గోవిందమ్మ అనే మహిళ కల్తీ కల్లు తాగి రామ్దేవ్రావు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. కుకట్పల్లి కల్తీ కల్లు విషయంలో
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రామ్దేవ్రావు ఆసుపత్రి నుండి ఇప్పటికే 12 మందిని నిమ్స్కు తరలించారు అధికారులు. బాధితులు పెరుగుతుండటంతో ఆసుపత్రి వద్ద 5 అంబులెన్సులను సిద్ధం చేశారు అధికారులు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది నిమ్స్కి తరలించారు. గత రాత్రి కళ్ళు తాగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. కుకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగిన ఘటనలో 4గురికి చేరిన మృతుల సంఖ్య. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతి చెందాడు. మృతులంతా హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. సాయి చరణ్ కాలనీలో కళ్ళు కంపౌండ్లో కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతున్నాయి, వాంతింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, మొత్తం సీరియస్ ఉంది. సాయి చరణ్ కాలనీ కంపౌండ్లో కళ్ళు కంపౌండ్ నిన్న నైట్ నిమ్స్కి వెళ్ళారు. ఎంత ఏజ్ అంటే 15. ఏం పేరు మీ అమ్మాయి పేరు? గోవిందమ్మ. ఇక్కడ రామ్దేవ్లో పట్టించుకోలేక నిమ్స్కి వెళ్ళమన్నారు. నిమ్స్కి వెళ్ళాం. ఇంకా తెలియదన్న మాకు తెలుసు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హయాత్ నగర్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏఐటీయూసీ సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కాగా హయత్ నగర్ పోలీసులు ఏఐటీయూసీ సిపిఐ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిర్వహిస్తున్న సమ్మె విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, నూతన కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా 10 ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు కలిసి సమ్మెకు పిలిపించడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా హైదరాబాద్లో కార్మిక సోదరీమణులతో బ్రహ్మాండంగా పెద్ద ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దాదాపు 42 చట్టాలను, కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను వాటి నిర్వీర్యం చేస్తూ 4 కోడ్లుగా విభజించి మరి పార్లమెంట్ లో చట్ట రూపం తీసుకొచ్చి తద్వారా 282 జీవోను ఇంకా కోరలు పెట్టి ఇవాళ సమ్మె చేసే హక్కు లేకుండా ఇవాళ 8 గంటల పని దినాన్ని నిర్వీర్యం చేస్తూ మరి 9-10 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమ దోపిడీ చేసేటువంటి ఒక గత సంస్కృతిని మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో తీసుకురాబోతా ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మె జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇవాళ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా మరి పర్మనెంట్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 26,000 రూపాయలు కనీస వేతనం తగ్గకుండా ప్రతి వాళ్ళ ఏ సెక్షన్ లో అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఎక్కడ పనిచేసినా 26,000 కనీస వేతనం తగ్గకుండా సాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న అన్ని మరి డిపార్ట్మెంట్ లో అంటే మెడికల్ లో కానీ మరి వాళ్ళ మున్సిపల్ రంగంలో కానీ ఇతర ఏ రంగంలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని మరి ఇదొక డిమాండ్ గా ఇవాళ ఈ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది. సరైన ఆహార పోషకాలు సమయానుకూలంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించవచ్చని డాక్టర్ కరుణాకుమార్ అన్నారు. మల్కాజ్గిరి మిర్జాలగూడలో ఉన్న ఎస్టీ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రక్తహీనత సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ రక్తహీనత సమస్య దేశవ్యాప్తంగా 50% వరకు ఉందన్నారు. చదువుకునేవారు, ఉద్యోగాలు చేసే మహిళలు అందరూ ప్రతిరోజు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడంతో సరైన సమయంలో తీసుకోవాల్సిన ఫుడ్ని తీసుకోవడం వల్ల సమస్య తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. నాన్ వెజ్ తినేవారిలో తక్కువగా, వెజిటేరియన్ తినేవారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు పచ్చని ఆకుకూరలు నిత్యం తమ డైట్లో వాడాలని కోరారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నేను డాక్టర్ కరుణాకుమార్ అండి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ బోన్మేర ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు సెయింట్ యాన్స్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరిలో ఇక్కడున్న బాలికలకి
రక్తహీనత పైన ఒక అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ డాక్టర్ కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ వేయడం జరిగింది. ఇక్కడున్న పిల్లలకి ఈ బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ టెస్టింగ్ చేసి అనీమియా ఉన్న వాళ్ళకి ఈ రక్తహీనత గురించి ఒక అవేర్నెస్ కలిగించి అది ఎలా పెంచుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి, ఏ డైట్ తీసుకోవాలి, దాన్ని ఎలా నివారించాలి అనే వాటిపైన వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఎస్ఎం మేడం అంతా ఉన్నారు. మేడం పర్మిషన్తో ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన దానికి మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా అనేక ప్లేసెస్లో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రక్తహీనత ప్రాబ్లం మన ఇండియాలో చాలా పెద్దదిగా ఉంది. ఆల్మోస్ట్ 50% స్త్రీలు మన ఇండియాలో రక్తహీనత పొందుతున్నారు. సో వీలైనంత మందికి మా ద్వారా ఈ అవేర్నెస్ కలిగించి ఈ ప్రాబ్లమ్ని మా వంతుగా సాల్వ్ చేయాలని మేము ఇండియాలో 50% అంటే 50% మందికి రక్తహీనత ఉంది అంటే అర్థమైందంటే 50% మందిలో చాలా మందిలో ఈ పోషక లోపం వల్ల వచ్చే రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మిగిలిన కారణాలు ఈ బోన్ మ్యారో జబ్బులు కానీ, ఈ ప్లాస్టిక్ అనీమియా, ఇంకా రకరకాల బ్లడ్కి సంబంధించిన జబ్బులు ఉంటాయి. కానీ మెజారిటీ కేసెస్లో మనం పోషక లోపంతో సంబంధించిన అనీమియాని తీసుకుంటాం. సో ఈ పోషక లోపం గురించిన అవగాహన స్త్రీల్లో ముఖ్యంగా చాలా ముఖ్యమని చెప్పి, పోషక లోపం ఉన్నప్పుడు మనకి ఐరన్ లోపం, బి12 లోపం వల్లే అనీమియా వస్తుంది. సో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, ఈ నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ టైంకి ప్రాపర్గా తీసుకోవడము, వెజిటేరియన్స్ అయితే పచ్చిన ఆకుకూరలు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో రోజు ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఈ సింపుల్ టిప్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ఈ ఎక్కువగా టీ కాఫీ తాగడం తగ్గించడం, తర్వాత ఆహారపు అలవాట్లు టైంకి భోజనం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కల్తీ కల్లు విషయంలో అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అప్రమత్తమయ్యారు. కల్తీ కల్లు తాగిన బాలమణి, జంగమ్మ అనే 2 మహిళలను గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించేలా అన్ని చర్యలు చేపట్టేలా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. కల్లు కాంపౌండ్ విషయంలో ప్రభుత్వం సైతం సీరియస్గా ఉందని, ఎవరో కొంతమంది చేసిన వాటికి అందరినీ నిందించడం సరైంది కాదని అన్నారు. బాధితులపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు. గత ఆదివారం నాడు కల్తీ కళ్ళు తాగి ఆ రోజు నుంచి అస్వస్థకు గురై నిన్న అందరికీ తెలిసింది. మా డివిజన్లో కొంతమందికి కూడా అస్వస్థకు గురైనరు. ఈరోజు నేను దగ్గరుండి కూడా వాళ్ళందరినీ పంపడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే కూడా నాకు తెలియజేస్తే నేను అందరినీ కూడా హాస్పిటల్కి పంపుతా. మా గవర్నమెంట్ తరఫున కూడా అన్ని చర్యలు మా సీఎం గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ కానీ అందరు వచ్చి చూసిపోవడం కూడా జరిగింది. హెల్త్ మినిస్టర్ కానీ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడైతే అందరినీ పంపించి మేము హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వీళ్ళంతా గరీబ్ వాళ్ళు ఇక్కడ నా డివిజన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకు అన్ని ట్రీట్మెంట్లు కూడా మేము గవర్నమెంట్ తరఫున తప్పకుండా చేపిస్తాము. ఇది కళ్ళు దుకాణంలో జరిగింది అంటున్నారు. ఇది ఒక దురదృష్టకరము. ఎందుకంటే కళ్ళు దుకాణంలో ఎవరో ఒకరు ఏదో చేసిన పొరపాటుకు అందరి మీద రావద్దు. ఎందుకంటే అందరు కూడా నీతి నిజాయితీ కూడా కళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్న వాళ్ళని మాత్రము తప్పకుండా మేము నిమ్స్ హాస్పిటల్ కానీ ఇంకేదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తానని కోరుకుంటున్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన కార్మిక చట్టాలను మార్చి భారతదేశంలో ఉన్న ఉద్యోగ కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేసిందని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని పొలిటీషియన్స్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నాగుల శ్రీనివాస్ యాదవ్, పొలిటీషియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు బంద్ ఏదైతే ఉందో మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. కార్మిక చట్టాలను రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చడం అనేది చాలా తప్పిదము. భారతీయ జనతా పార్టీ తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మోడీ గారు వెంటనే ఇంతకుముందు వ్యవసాయ చట్టాలను ఏ విధంగా ఉపసంహరించుకున్నారో ఆ విధంగానే ఈ కార్మిక చట్టాలను కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్మిక చట్టాలు తెచ్చినటువంటి కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే 48 గంటలు 4 రోజుల పని దినాలంటే 12 గంటలు పనిచేయాలి. పని అంటే 12 గంటలు పనిచేస్తే మనకి ఏ విధంగా అంటే ఒక పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం. అది
ఇంతకుముందేమో 8 గంటలే ఉండే, 8 గంటల నుండి ఇప్పుడు 12 గంటలకు పెంచడం అనేది ఎంతవరకు సమంజసము? ఇది కార్మికుల వ్యతిరేకమైనటువంటి విధానం అని మేము తెలియజేస్తున్నాము. తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా 4 చట్టాలను కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాము. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్లవుతున్నా ఎటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చేయకుండా ఇప్పుడు కార్మికులకు జీతాలు పెంచకుండా 8 గంటల పని సమయాన్ని 10 గంటలు చేయడం విడ్డూరమన్నారు మల్కాజిగిరి మండల సిపిఎం సీనియర్ నాయకులు కృపాసాగర్. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజిగిరి చౌరస్తాలో ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని తన 11 ఏళ్ల అధికారంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి చేయలేదన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామని పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తూ నేడు పని దినాలు పెంచడం దారుణమన్నారు. సామాన్య ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతులు సంవత్సరాల తరబడి వాళ్ళ గిట్టుబాటు ధర కోసము ఢిల్లీ నగర వీధుల్లో అనేక మంది రైతులు దీక్షలు చేసి ఆడ నిరసనలు చేస్తే అందులో సుమారుగా 1100 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా వచ్చి వాళ్ళని కనీసం పలకరించలే, వాళ్ళని పరామర్శించలే అని చెప్పేసి ఇది చాలా దురదృష్టమైనది. కాబట్టి దీన్ని పూర్తిగా మనము దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది జనాభా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా మహిళల మీద విచ్చలవిడిగా ఇలా మానభంగాలు కానీ, మర్డర్లు కానీ విచ్చలవిడిగా ఈ దేశంలో కొనసాగుతున్నాయి. వాటి విషయంలో కూడా మహిళలు అని గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రపంచంలో వెలిగిపోతున్నామని చెప్పి గొప్పలు ఇతర దేశాల వేదికల మీద పోయి వెలిగిపోతుంది మా దేశం, భారత్ వెలిగిపోతుందని గొప్పలు చెప్పి నరేంద్ర మోడీ కనీసం మహిళలకు రక్షణ కల్పించలే దుస్థితిలో ఇలా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పేసి ఇది చాలా సిగ్గు చేయటైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు, వీటిలో అనేక రకాలుగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, పెన్షనర్ సంఘాలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచింది. ఆయన అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసిండు, కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అట్లాగే 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. యువజన సంఘం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నటువంటి కారణం రద్దు చేసినటువంటి 26 అమల్లో ఉన్నటువంటి 26 లేబర్ చట్టాలను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లు చేయడము. దీనివల్ల ప్రధానంగా కార్మికులు కోల్పోతున్నారు. కార్మిక కర్షకులు ఉన్నటువంటి వాళ్ళ రక్త మాంసాలను ఈరోజు కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నటువంటి ఈ విధానాన్ని ఎండగట్టడానికి, ఈ పరిస్థితులను రూపుమార్పడానికి ఈరోజు సార్వత్రిక సమ్మె అనేది నిర్వహించడం జరిగింది. ప్రధానంగా యువత కూడా దీనిలో ఎంతో కోల్పోతున్నారు. యువతను ప్రధానంగా రాజకీయాల్లోకి రానియకుండా మోసగిస్తున్న మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలకు అలవాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలను మేము యువజన సంఘం నుంచి ఎండగడుతున్నాము. శంషాబాద్లోని చిన్నారి కిడ్నాప్ కేసులో పురోగతి వచ్చింది. కీర్తన అనే 6 ఏళ్ల చిన్నారిని శంషాబాద్ కల్లు కాంపౌండ్ నుండి కిడ్నాప్ చేసిన రంగాపురం రజని అనే మహిళను గుర్తించేందుకు 3 పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిందితురాలిని వికారాబాద్లో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలు రజనిని అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు. పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు చిన్నారి తల్లిదండ్రులు. నిందితురాలు రంగాపూర్ రజని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ ఇంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉన్నట్లు పోలీసులు సిఐ బాలరాజు వెల్లడించారు. నిందితురాలు స్వస్థలం వికారాబాద్ కావడంతో ఆమె చిన్నారి కీర్తనను వికారాబాద్ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని రిమాండ్కు తరలించారు. కిడ్నాప్ అయిన కీర్తన 6 ఇయర్స్ అమ్మాయి దాని కేసుకు సంబంధించి మేము ఆ కేసులో పురోగతి సాధించడం జరిగింది. నిన్న రాత్రి ఈ వైడ్ పబ్లిసిటీ తర్వాత మాకు వచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ లేడీ ఫోటోను వైడ్ జరిగింది. దాని ఆధారంగా మాకు ఈ లేడీ ఐడెంటిఫై కావడం జరిగింది. దానికి సంబంధించి మేము నిన్న రాత్రి ఈ అమ్మాయిని తర్వాత ఈ లేడీ అక్యూడ్ ఇద్దరిని అక్కడ వికారాబాద్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి సేఫ్ గా ఉన్నది. అమ్మాయిని తీసుకొని వచ్చి ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్యూడ్ సంబంధించి లేడీ రంగాపురం రజనీ అని 37 ఇయర్స్,
ఆమె ఇక్కడ రాళ్లగూడ దొడ్డిలో సొంత ఇల్లు ఇక్కడనే ఉంటున్నారు. కాకపోతే ఆమె నేటివ్ వికారాబాద్. ఇప్పుడు ప్రజెంట్ ఆ వికారాబాద్ లో వాళ్ళ హస్బెండ్ ఆమె ఓన్లీ పని చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.